హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రణీత్. సో లాస్ట్ వీడియోలో మనం లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటో చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. కానీ ఈ వీడియోలో మనం లూసిడ్ డ్రీమింగ్స్ వల్ల వచ్చే డేంజర్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ లూసిడ్ డ్రీమింగ్ వల్ల కొన్ని డేంజర్స్ ఉన్నాయి, కొన్ని కాదు, చాలా ఉన్నాయి. లూసిడ్ డ్రీమింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీటిని మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది లూసిడ్ డ్రీమింగ్ చేయడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ముందులా ఉండదేమో అని, ఏదైనా చెడు జరగచ్చేమో అని. ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటో రీక్యాప్ చేసుకుందాం. మనం రియల్ లైఫ్లో చేయలేని పనులు కళలో చేయొచ్చు. మీ సబ్ కాన్షియస్ మెమరీ పవర్ వాడి, ఇది ఒక వర్చువల్ రియాలిటీ లాగనమాట. మీరు రియల్ లైఫ్లో చేసే ప్రతి ఎక్స్పీరియన్స్ అండ్ ఫీలింగ్ని కళలో కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సమ్ డేంజర్స్ ఆఫ్ లూసిడ్ డ్రీమింగ్. పాయింట్ నెంబర్ 1, డోంట్ కిల్ ఎనీవన్ ఇన్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్స్లో ఎవరిని చంపొద్దు. పీపుల్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఆర్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నీ కళలో వచ్చే వ్యక్తులందరూ నీ మైండ్లో ఉన్న క్యారెక్టర్సే, అంటే అది నువ్వే. సో కళలో నువ్వు ఎవరినైనా చంపితే అది నిన్ను నువ్వు చంపుకున్నట్టే. ఇట్స్ కాల్డ్ సాబోటాజింగ్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్, నీ బాస్ నేను ఆఫీస్లో పట్టి పీడిస్తున్నాడు, కానీ నువ్వేం పేకలేవు. సో నీకు స్ట్రెస్ ఎక్కువైపోయి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సో దానివల్ల ఆ స్ట్రెస్ వల్ల నీ కళ్ళలో కూడా నీ బాస్ గాడే వస్తాడు. సో అని నువ్వు కోపంతో చంపేస్తే నీకున్న రిఫ్లెక్షన్ నువ్వు చంపేసుకున్నట్టే, ఎందుకంటే నీ స్ట్రెస్లో వచ్చే పుట్టినోడు కదా నీ బాస్. అర్థమైందా? లేదా ఇంకోసారి చెప్పాలా? నెంబర్ 2, డోంట్ లుక్ ఇన్ టు మిర్రర్స్. మీ కళలో అద్దంలో అస్సలు చూడకండి. మన పెద్దవాళ్ళు చెప్పేందు ఊరికే చెప్పలేదు. అద్దంలో ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అందుకే వాళ్ళు అంటారు ఇంట్లో విరిగిపోయిన అద్దం ఉంచకూడదండి. మీరు లూసిడ్ డ్రీమ్ చేస్తున్నప్పుడు అద్దంలోకి అస్సలు చూడకండి, ఎందుకంటే బ్యాడ్ వైబ్స్ వస్తాయి. ఏదైనా డేంజర్ లేదా బ్యాడ్ థింగ్ జరగచ్చు. స్ట్రాంగ్ పర్సన్స్కి అయితే ఓకే, ఎవరైతే తీసుకోగలరో వాళ్ళకి ఓకే. బట్ వీక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ డోంట్ డూ ఇట్. మీ ప్రాణాలకే ప్రమాదకరం. నెంబర్ 3, డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. మీ డ్రీమ్లో ఎక్కువ హడావిడి అయిపోకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ క్రష్ని రొమాన్స్ చేయాలనుకోండి, అది రియల్ లైఫ్లో చచ్చినా అవ్వదు అనుకోండి. ఇక మీరు దాన్నే బుర్రలో పెట్టుకొని అది అవ్వాలని లూసిడ్ డ్రీమింగ్ చేస్తే ఆ డ్రీమ్ కాస్త 3-4 సెకండ్స్లో అయిపోతుంది, ఎందుకంటే మీరు ఆతృత అయిపోయారు. సో డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. అండర్స్టాండ్? ఫస్ట్లో కొంచెం స్లోగా వెళ్ళండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక దెన్ డ్రీమ్ బిగ్. నెంబర్ 4, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ బాడీ. మీరు మీ బాడీ గురించి మర్చిపోండి డ్రీమింగ్ చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మీ డ్రీమ్లో గాల్లో ఎగురుతున్నారు. అలా ఎగురుతూ మీరు సడన్గా అదేంటి నేను ఎక్కడున్నాను, నేను బెడ్ మీద కూడా ఉండాలి, తప్పింది. సో మీ బాడీ గురించి మీరు మర్చిపోండి. మీ బాడీ మీది కాదు. నీ బాడీ నీది కాదు, నాది కాదా? నాది. దీనివల్ల మీ డ్రీమ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు డ్రీమ్ కూడా ఎక్కువసేపు చేయలేరు, ఒక పావు గంటలో అయిపోద్ది. సో జస్ట్ గో విత్ ద ఫ్లో. నెంబర్ 5, హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ గెటింగ్ హర్ట్. మీరు మీ డ్రీమ్లో మిమ్మల్ని మీరు గాయపరచుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రియల్ లైఫ్లో కత్తి తీసుకొని పొడుచుకున్నారు అనుకోండి, చాలా నొప్పి వస్తుంది అండ్ బ్లడ్ ఎక్కువ పోతే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు కళలో మీరు కత్తి తీసుకొని పొడుచుకున్నా లేదా బిల్డింగ్ మీద వేసి దూకేసిన నొప్పి రాదనుకుంటారు, బట్ రాంగ్. కానీ మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ బాడీ కొన్ని వైబ్రేషన్స్ ఫీల్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు హాస్పిటలైజ్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ వైబ్రేషన్స్ ఇంకా ఎక్కువైతే మీరు కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ థాట్స్ ఆపేసి పాజిటివ్గా డ్రీమ్ చేయండి. నెంబర్ 6, టూ మచ్ ఆఫ్ లూసిడ్ డ్రీమింగ్. అసలు మనం లూసిడ్ డ్రీమింగ్ ఎందుకు చేస్తాం? మనకున్న రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని మర్చిపోయి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్తాం, మనం చేయలేని పనులు చేయడానికి, హ్యాపీనెస్ పొందడానికి. కానీ టూ మచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ డేంజరస్. మీరు అదే పనిగా రోజు లూసిడ్ డ్రీమింగ్ చేస్తే మీరు రియాలిటీకి దూరం అయిపోతారు. మీరు ఇమాజినరీ వరల్డ్లో బ్రతకడానికి అలవాటు పడిపోతారు అండ్ మీకున్న రియల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయలేరు. సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ అ బిగ్ నో. సో నేను లూసిడ్ డ్రీమింగ్ రోజు చేయమని ఏమనట్లేదు, ఎప్పుడైనా 1-2 సార్లు చేయొచ్చు, కానీ రోజు చేస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్స్ జస్ట్ లైక్ ఆల్కహాల్ ఆర్ సిగరెట్ అడిక్షన్. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇవ్వండి లూసిడ్ డ్రీమింగ్ వల్ల వచ్చే డేంజర్స్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో అసలు లూసిడ్ డ్రీమింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇన్ ద రైట్ వే.
మీకు ఇలాంటి కూలెస్ట్ అండ్ అమేజింగ్ థింగ్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమి ప్రణీత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. My life is in this town, and I